పేద ప్రజలకు న్యాయం చేయవలసిన అధికారులు బెదిరింపులకు దిగితే తామెవరికి చెప్పుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఇటీవల పలు పంట పొలాల్లోంచి కాలువ మంజూరు కాగా ప్రారంభం చేయాల్సి నుంచి మొదటి నుంచి కాకుండా మధ్యలో ఉన్న పొలం నుండి కాలువ తీయడాన్ని వ్యతిరేకిస్తున్నామని బాధిత రైతులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారంటూ రైతులు విమర్శలు చేశారు. దీనిపై ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఇప్పుడు బాధితుల మాటల్లో విందాం. వల్ల కాలువ తోవడానికి మేము ఇస్తామని చెప్పాం, కానీ ఇప్పుడు తండాలో వాళ్ళు నడవడానికి దారి ఇవ్వాలంటే ఆర్ఐ గారు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే నిన్న ఏం చేసిందంటే జేసీబీ తీసుకొచ్చి మొత్తం మనం పత్తి చేను మొత్తం సర్వనాశనం చేసేసారు. ఎందుకంటే కాలువ తవ్వించారు, 64 ఫీట్లు అనేసి 66 ఫీట్లు అనేసి తవ్వించారు. ఎందుకంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఎట్లా తవ్వుతున్నారు సార్ అని మేము అడిగితే మీ దిక్కున్న కాడ చెప్పుకోండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి అనేసి అన్నారు. మేము ఇక ఏం చేయాలో తోచక మీకు చెప్తున్నాం సార్. ఎందుకంటే మాకు ఈ పంట చాలా నష్టపోయింది. ఎందుకంటే ఈ జేసీబీ వల్ల తొక్కేయడం వల్ల 66 ఫీట్లు తోవడం వల్ల పత్తి చేను మొత్తం నాశనం అయిపోయింది. ఈ నాశనం అవడం వల్ల మాకు ఒక్క చెట్టుకు పోషించాలంటే పిల్లల్ని పెంచినట్టు పెంచాం. 10,000 దాకా ఒక చెట్టుకి 10,000 దాకా వస్తాయి. మాకు ఇలాంటి 64 అడుగులలో 64 ఫీట్లలో ఎన్ని చెట్లు పోయి ఉంటాయి, అన్ని చెట్లకు దగ్గర సుమారు ఒక 50,000 దాకా మాకు నష్టపోయింది. 50,000 దాకా నష్టం చేశారు ఆర్ఐ గారు. మేము ఆర్ఐ గారిని అడిగితే ఆర్ఐ గారు చెప్తున్నారు కదా, మీరు ఆర్ఐ గారు హత్య ఆర్ఐ గారు, రూరల్ ఆర్ఐ గారు హత్య గారు, ఆయనకు అడిగితే నిన్న పోలీసు వాళ్ళు వచ్చారంట, ఎంఆర్ఓ వచ్చారంట, అందరూ వచ్చారని చెప్తారు. మరి మాకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తవ్వేసేసి ఈ నాశనం చేసిపోయారు పంట చేను. మేము ఎట్లా ఒక్కొక్క చెట్టుకి పోషించాలంటే ఇప్పుడు చిన్న పిల్లల్ని పోషించి పెద్ద చెట్లు ఎంత పెద్దగా అయిన తర్వాత ఆ చేను మొత్తం నాశనం చేసి మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి అని అంటున్నారు. దయచేసి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం సార్. ఎందుకంటే సర్టిఫికెట్లు, మా పిల్లల సర్టిఫికెట్ మీరు ఎట్లా తెచ్చుకోండి, మీ సర్టిఫికెట్లో ఏం చేస్తారు, మీరు ఎట్లా తీసుకుంటారో చూసుకోండి. నాకు ఆర్ఐ గారు గతంలో నా కొడుకు బీటెక్కి పోవడానికి ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం నేను అప్లై చేసినా నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉందనేసి నాకు చేశారు. ఆ సర్టిఫికెట్ ఇవ్వలేదు. అయితే నేను తంటలు పడి నేను నా సర్టిఫికెట్ తెచ్చుకున్నాను, ఇన్కమ్ సర్టిఫికెట్. మా పిల్లలు చదువుకోవడానికి అసలు మీకు సర్టిఫికెట్ ఎవడిస్తారో చూస్తానేనని అంటున్నారు సార్. ఎందుకంటే దయచేసి ఆర్ఐ గారిని తగిన చర్య తీసుకోవాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే ఇలాంటి దౌర్జన్యం మా మీద చేస్తున్నారు ఆర్ఐ గారు. అవన్నీ దయచేసి మా మీద ఆ దౌర్జన్యం చేయకుండా చూడాలనేసి మేము కోరుతున్నాం సార్. ఫస్ట్ మా ఓరి పొలంలో తీసి అంతా ఆగం చేశారు, మొత్తం నారు మొత్తం ఆగం చేశారు. అక్కడ బుంగలు అని ఏదో పెట్టారు సార్. అయితే మా ఇంటికాడ ఎవరు లేదు, నాకు కూడా బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాం మేము. అయితే వాళ్ళు వచ్చి తోగుతున్నారు అని ఇక్కడ మా వాళ్ళు చెప్తే వచ్చిన నేను. ఈ పత్తి మొత్తం తోగుతున్నారు అటు పాడు చేసి, అప్పుడు వచ్చిన నేను. అది మాకు మా పొలంలో కాలువ కూడా తీయలేదు, మాకు డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆ మధ్యలో అక్కడే ఆఫ్ చేశారు కాలువ కూడా. అయితే మా పొలంలో కూడా తీస్తున్నారు సార్. అయితే ఏదైనా అడిగితే అన్నీ తీస్తామమ్మా, ఏం చేసుకుంటాం చేసుకో, ఎక్కడ చేసుకుంటాం, ఎక్కడ దిక్కు ఉందో మీకు అక్కడ చేసుకోమని చెప్తున్నారు. మాకు ఏం చెప్పినా వాళ్ళు ఇట్లా బెదిరిస్తున్నారు. మేము పిల్లలకి ఏదైనా ఇవ్వాలంటే అప్పుడు రాయండి, అప్పుడు చేస్తాము మీ పని అని చెప్తున్నారు. ఆ హత్యగాడు అయితే అన్ని బాగా మా మర్ది మీద అయితే బాగా కుట్ర పెట్టుకున్నాడు. ఇప్పుడు రారా, మేము వచ్చినాం, ఏసాయాలు పోలీసులు అందరూ వచ్చారు, ఇప్పుడు వచ్చి చెప్పురా, ఆ రోజు చెప్పినావు కదా అని గొడవ చేసినావు కదా అని చెప్తున్నారు సార్. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు సార్. ఏం చెప్పాలి, ఇంతమంది వచ్చి మాకు బెదిరిస్తున్నారు అని తీస్తున్నారు, ఆ మొత్తం దునేశారు. తండావులు 5 నానుగాడు వచ్చి తీసేటప్పుడు చెప్పారా? మాకు చెప్పలేదు సార్, నోటీస్ ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు సార్. అసలు అయితే మేము లేవు అక్కడ తీసేటప్పుడు, అసలు లేవు. తర్వాత వచ్చినాను నేను, లాస్ట్ వచ్చిన అందరు ఇది అయిపోయిన తర్వాత వచ్చిన. మాది నేను ఇక్కడ కాదు అండి, ఇది పాలంచలో అంటాను మేము. కాదమ్మా, మీరు కాలువ 60 అడుగుల కాలువ ఇచ్చారు, మరి మీరు ఇస్తా అని చెప్పారు కదా వాళ్ళకి. మేము ఇయ్యనని చెప్పినాం. ఫస్ట్ అయితే ఇస్తాను, ఇది కాలువ ప్రపోజల్ అనేది ఉంది. కాలువకి అయితే ఇస్తామని చెప్పాను. నీళ్లు అందరికి అవసరం, నీళ్లు మా పొలానికి కట్టాలని.
అది రాలేదా అని పైపులు పెట్టించినాం వాగు నుంచి అక్కడ దాకా పెట్టించినాం. అయితే అమ్మా ఇప్పుడు కాలువకి ఇస్తున్నారు మీరు, మంచిదే, ఇబ్బంది లేదు. మరి మీకు రోడ్డు కూడా ఎక్కడ నుంచి వచ్చింది? మీరు రోడ్డుకి ఏమైనా ఇచ్చారా? ఎక్కడ ఇస్తే ఎక్కడ ఇంత ముందు ఏడన్నా పాత రోడ్డుకి ఇచ్చారా? అది ఎక్కడ ఉంది మీకు ఏమైనా ఐడియా ఉందా? మేము ఎక్కడ ఇవ్వలేదు కానీ ఇదిగో ఈ రోడ్డు మాదే చేనుల నుంచి, అటు టండా వాళ్ళకి కూడా మా చేనుల నుంచే వస్తున్నారు, మొత్తం మా చేనే ఉంది. కాలువ కోసం అయితే మీరు ఇచ్చారు తప్ప రోడ్లు వేయడానికి అయితే ఇవ్వలేదు. నీళ్ళు అందరికీ అవసరమే కదా సార్, అందుకనే సార్ నా పేరు బుక్కే వంశీ సార్. నేను నిన్న వచ్చి మా ఆర్ఐ గారు హత్య గారు వచ్చి మీ పేరెంట్స్ ఎవరు లేరా అని చెప్పి అడిగితే, ఎవరు లేరు సార్, ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు, కూలీలకు వాటి వెళ్ళిపోయారు అని చెప్పితే, మరి నువ్వు ఉన్నావు కదమ్మా, నేను తీసుకోనా అని చెప్పి తీసేస్తున్నా, నీకు ఒకటి చెప్తున్నా కదా అని చెప్పి నాకు ఒకటి చెప్తుంటే, నేను కాదు కదా ఓనరు, మా పట్టా భూమిదారులు ఎవరున్నారో వాళ్ళని పిలిపించి అడుక్కోండి అని చెప్తే, నేను వాళ్ళకి కాంటాక్ట్ చేశానని చెప్పారు. కాంటాక్ట్ చేసేట సార్ మీరు నోటీసులు అవన్నీ పంపించాలి కదా, మీరు వచ్చి డైరెక్ట్గా చెప్పాలి. ఫోన్ చేశానని చెప్పి మాకు వాళ్ళకి చెప్పేస్తున్నారు, కానీ వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఫోన్ చేయలేదు, మాకెవరేం అడగలేదు, ఎవరేం చెప్పలేదు అని చెప్తున్నారు అని చెప్తే. అట్లనే కాకపోయినా మేము స్టడీడ్ పర్సన్స్ కదా సార్, మాకు తెలుసు. అయితే మేము డాక్యుమెంట్స్ అడిగాను సార్. సార్ మీరు ఒకవేళ ఇక్కడ 66 feet తీస్తున్నారు కదా సార్, తీసినట్టు డాక్యుమెంట్స్ చూపించండి సార్ అని. అంటే నువ్వేం చదువుకుంటున్నావమ్మా, మీరేం చదువుకుంటున్నారు, మీకు ఇన్కమ్ ఆర్ కాస్ట్ మా దగ్గర నుండి వస్తుంది, నా దగ్గర నుండి వస్తుంది, మీరేం బాధపడకండి, అప్పుడు చూసుకుందాం అని బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని. ఎట్లా తీసుకుంటారో నేను చూస్తాను, ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎట్లా తీసుకుంటారో, మీకు ఎట్లా క్యాస్ట్ వస్తుంది, ఎట్లా ఇన్కమ్ వస్తుందో అనేసి బాగా బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని. మీరు ఎంత చేసినా నా కాళ్ళ దగ్గరికి రావాలి. ఇప్పుడు అడగడం కూడా తప్పేనా సార్? ఇప్పుడు అడగడం అయితే తప్పు కాదు కదా సార్. ఇప్పుడు డాక్యుమెంట్స్ అడిగినాం, మేము అడగడం చూపియాలి కదా, చూపించకుండా మీరు ఎట్లా వస్తారు, ఏం చేస్తారు అనేసి రిటర్న్ లో బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని. ఆర్డర్ కాపీ అడిగితే మా దగ్గర లేదు, మీ ఎంఆర్ఓ ఆఫీస్కి రండి, మేము చూపెడతాం, ఎలా వస్తాయో. మళ్ళీ ఊరు బయట వాళ్ళు కూడా వచ్చి మీరు మా ఊర్లో తిరుగుతారా, నువ్వు ఎట్ట తిరుగుతావు చూస్తానని చెప్పి మీరు ఎట్ట తిరుగుతారో చూస్తామని చెప్పి తిడుతున్నారు సార్, వాళ్ళు బెదిరిస్తున్నారు. భయం ఉంది, మాకు ప్రాణభయం ఉంది సార్, మాకు పోలీసు వాళ్ళు కూడా రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. మేము స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళని అడగడానికి పోతుంటే వాళ్ళు బెదిరిస్తున్నారు సార్, మీరు సర్టిఫికేట్ల కోసం ఎట్టగైనా మా కాళ్ళ దగ్గరికే రావాలి కదా, తర్వాత ఎట్టాగో మీరు మమ్మల్ని కలవాలి కదా, అందుకే ఇది చేస్తున్నారా మీరు, తర్వాత ఎట్టగైనా చూసుకుంటారు, ఎదురు మాట్లాడతారా మీరు గింత లేరులే కానీ మా ఎదురు మాట్లాడే వాళ్ళు అయిపోయారా మీరు మీకు అడిగే హక్కు లేదు అసలు. ఇలాంటి చర్యలు అంటే ఇలాంటి వ్యక్తి మీద కరెక్ట్ చర్యలు తీసుకోవాలి సార్, ఇదే మా రిక్వెస్ట్ సార్. మా నుండి రిక్వెస్ట్ అయితే కరెక్ట్ గా ఆర్ఐ సార్ మీద కరెక్ట్ గా చర్యలు తీసుకోవాలి, కంపల్సరీ న్యాయం అనేది, జస్టిస్ అనేది ఉండాలి సార్ దేనైనా సరే. ఇది పట్టా ల్యాండ్ అయితే కాదు, పట్టా అయితే కాకుండా అయితే లేదు. పట్టా ల్యాండ్ నుండి దారి తీయాల్సిన అవసరం లేదు. ఓకే రైట్.